చేరు వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు యొక్క దేవత్వము. దేవత్వం అనగానే మొదట మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే దేవత్వం అనగా మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చేది ఏంటి? దేవుడు. దేవత్వం అన్నా దైవత్వం అన్నా పదాలు వేరైనా అర్థం ఒకటే, భావము ఒకటే. దైవత్వం అన్నా దేవత్వం అన్నా అర్థం ఒకటే, భావము ఒకటే. దైవికమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు. క్రీస్తు యొక్క దేవత్వము అనేటువంటి అంశమును సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఏమి ఏర్పడింది అని ఆలోచన చేస్తే, ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లోనే క్రైస్తవుల మధ్యలో వాక్యం ప్రకటిస్తున్నటువంటి సువార్తికులే, బోధకులే, క్రీస్తు యొక్క సువార్తను బోధించేటువంటి ఆ బోధకులే ఈరోజు ప్రపంచంలో క్రీస్తులో దైవత్వం ఉంది కానీ దేవత్వం ఉంది కానీ క్రీస్తు దేవుడు కాదు అని ప్రకటింపబడుతుంది ఈ రోజుల్లో చాలా సంఘాలు. దైవత్వం ఉంది, దేవత్వము క్రీస్తులో ఉంది కానీ ఆయన దేవుడు కాదు అనేటువంటిది ప్రకటింపబడుతుంది. మొట్టమొదటి దేవుడు అనగా బైబిల్ మనకి ఏం చెప్తుంది? దేవుడు అంటే బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి. దేవుడు అంటే బైబిల్ ఏం చెప్తుంది అంతే కదా. నేనేం చెప్తున్నా, ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడు, ఈ సువార్తికుడు ఏం చెప్తున్నాడు, అవన్నీ కాదు. దేవుడు వాక్యం మనకి దేవుడు ఏమని చెప్తుందో మనం చూడాలి. అసలు దేవుడు అనేది ఆ పదము మనం గమనిస్తున్నప్పుడు దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు. దేవుడు అనేది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. దేవుడు అనేటువంటిది ఒక స్వభావంతో కూడినటువంటి పదజాలం. అది దేవుడు అనేటువంటి పదము ఒక స్వభావం కలిగినటువంటి తత్వాన్ని చూపించేటువంటి దేవుడు అనేటువంటి పదం. ఇప్పుడు ఒక సహజంగా నేను ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే మూర్ఖంగా ఉంటుంది. ఒక పదాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, అది చెప్తే మూర్ఖంగా ఉంటుంది. చెప్పమంటారా? ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా లేచి నిలబడండి అని అన్నాను. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది లోపల? అప్పుడు అనుకోవద్దు, నేను మీకు అర్థమవడానికి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా లేచి నిలబడండి అంటే ఏమర్థం వస్తుంది? మీకు ఏమనిపిస్తుంది లోపల? మీ ఫీలింగ్స్ ఎట్లా? ఇక్కడ మనుషులు కాకపోతే ఇంకెవరు ఉన్నారో అంతే కదా. అంటే మనుషులు అనేది ఒక స్థితిని చూపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఏంటి అంటే ఒకే స్వభావం ఉంది మనందరికీ. మనం అంతా మనుషులమే కదా. నేను ఒక్కనే మనిషిని, నువ్వు మనిషి కాదు అనడానికి లేదు. మనం అందరం కూడా మనుషులమే. మనిషి అనేది ఒకే స్వభావాన్ని చూపిస్తుంది. ఎంతో మంది ఉన్నారు మనుషులం ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కదా. కొన్ని కోట్ల మనుషులు ఉన్నప్పటికీ ఆ జాతి, మనుష్య జాతి, మనిషి యొక్క స్వభావము అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి అందరూ మనుషులు ఒకే రకంగానే చూడడానికి ఒకే రకంగానే కనబడుతూ ఉంటారు. అంటే స్వభావం ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలా ఉంది. అలాగే దేవుడు మనుషులు అనేది ఒక స్వభావాన్ని చూపి ఎంతో మంది ఉన్నారు అందులో. కానీ ఇప్పుడు ఒకే తత్వాన్ని చూపించి
సూచించేటువంటిది ఏంటి అంటే మనిషి. అంతేనా? మనిషి అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వస్తాం? అందరూ వస్తాం. అలాగా దేవుడు అనేటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అనేటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వారు మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్పేటువంటి సారం ఏంటంటే దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒకటే. దేవుడు ఒకడే. మనుషులు అన్నప్పుడు ఎంతో మంది కోటాను కోట్లు వస్తున్నారు. దేవుడు అన్నప్పుడు ఒక్కడే వస్తాడా, ఇంకా ఎవరైనా వస్తారా అంటే దేవుడు చెప్పేటువంటి ఒకరు, దేవుడు చెప్పేటువంటి ఒక అనేటువంటి భావాన్ని బయటికి తీయాలి. దేవుడు ఒక్కడే అంటే ఒకే వ్యక్తి, ఆయన తండ్రి అనేటువంటి భావనతో ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు చాలా మంది. అయితే క్రీస్తు యొక్క దైవత్వం గురించినటువంటి విషయాలను ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ మనకు చెప్పేటువంటి సారం ఏంటి అంటే దేవుడు అనగా ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను, ఉన్నటువంటి వివరణను తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తే చెప్తున్నాడు. దేవుడు అనేటువంటి స్థానంలో ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మరణం అయిపోయిన తర్వాత, మూడవ దినాన తిరిగి లేపబడిన తర్వాత 40 రోజుల తర్వాత 40 రోజుల మటుకు శిష్యులకు అగుపడచ్చు అనేక విషయాలను వారికి బోధించి ఇక ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఈ మాటలు మన శిష్యులకి ఈ మాటలను ఆయన చెప్తా ఉన్నాడు. ఇందులో ఏముందండి అని మనం ఆలోచన చేస్తే ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంతమంది అండి? ముగ్గురు. అందులో మొదటి వ్యక్తి తండ్రి, రెండవ వ్యక్తి కుమారుడు, మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురిని ప్రస్తావించినప్పుడు నామములలోనికి అనేటువంటి మాట రావాలి. అంతేనా? ఈ ముగ్గురిని ప్రస్తావించినప్పుడు నామములలోనికి అని రావాలి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నామములోనికి. నామము లోనికి అంటే వ్యక్తులు ముగ్గురు, నామము ఒకటే. ఆ ఒక్కటైనటువంటి ఆ నామంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు తండ్రి ఒక్కడే దేవుడు అంటే మరి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏమవ్వాలి? ఒకవేళ తండ్రి ఒక్కడే దేవుడు అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి నామములో ఇస్తే సరిపోతుంది అని అన్నారు. అంతేనా? తండ్రి నామములో మాత్రం బాప్తిసం ఇస్తే సరిపోతుంది అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. అంటే ఇలా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒకే నామాన్ని కలిగి ఉన్నారు. ఒకే నామాన్ని కలిగి ఉన్నారు. దీని గురించినటువంటి వివరణ మనము రాబోయేటువంటి దినాలు చూడగలుగుతాం. ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు యొక్క దేవత్వము. క్రీస్తు యొక్క దేవత్వము. అసలు క్రీస్తును మనం దేవుడుగా అంగీకరించడానికి, క్రీస్తును దేవుడుగా
మనం నమ్మటానికి, క్రీస్తును దేవుడుగా మనం విశ్వసించడానికి ఆయనకు ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దేనిని బట్టి మనం దేవుడుగా ఆయనను స్వీకరించాలి, క్రీస్తును దేనిని బట్టి మనము ఆయనను దేవుడుగా స్వీకరించాలి. అవునా కదా? క్రీస్తును దేవుడుగా స్వీకరించమంటే అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరు. వాస్తవానికి క్రీస్తు దేవుడు అంటే దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఏముండాలి లక్షణాలు దేవుడికి? నిజంగా ఆయన దేవుడు అయితే ఆయనకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి, ఏముంటే ఆయన దేవుడు అనబడతాడు? ఒకటి చెప్పండి. క్రీస్తును దేవుడు, క్రీస్తు దేవత్వం అనేటువంటి అంశంలో క్రీస్తును దేవుడుగా మనం ఒప్పుకోవడానికి ఆయనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? చాలా ఉన్నాయి. అందులో ఒక లక్షణాన్ని చెప్పండి. ఇది ఉంటే ఆయన దేవుడు అంతా అవుతాడు ఖచ్చితంగా. ఏంటి? ఎస్, పరిశుద్ధుడు. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఈ లోకము సాక్ష్యం ఇచ్చింది ఆయన పరిశుద్ధుడని. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు ఆయన పరిశుద్ధుడని. ఇచ్చాడా పిలాతు? ఈయనలో ఏ దోషం నాకు కనబడటం లేదు అన్నాడు. పిలాతు ఇచ్చాడు సాక్ష్యం. ఒక చక్రవర్తి క్రీస్తు గురించి సాక్ష్యం, ఈయనలో ఏ దోషం నాకు. అంటే దేవుడు అంటే ఏమై ఉండాలి? పాపము లేనివాడై ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఈ రెండు కూడా యేసుక్రీస్తులో పుష్కలంగా ధారాళంగా ఉన్నాయి. ఇది కూడా ఒక కారణమే. యేసుక్రీస్తు వారు దేవత్వం కలిగినటువంటి వ్యక్తులలో క్రీస్తు దేవుడుగా ప్రకటింపబడటానికి ఇది కూడా ఒక బలమైనటువంటి కారణము మరియు రుజువు. ఇందులో 14 పాయింట్లు నేను సిద్ధపరచడం అనేది జరిగింది. క్రీస్తును దేవుడుగా మనం అంగీకరించడానికి 14 పాయింట్లు, ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. నేనైతే 14 వరకు సేకరించగలిగాను, ఇంకా చాలా ఉండొచ్చు. అందులో ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి పాయింట్ ఏంటంటే 5. ఏంటంటే 5 ఇంకెన్ని ఉంటాయి? 14లో 9 ఉంటాయి. మరి 5 ఇప్పుడు అవుతాయో అవవో తెలియదు. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మనం దీనిలోకి మనం వెళ్దాం. దేవుడి గురించినటువంటి జ్ఞానాన్ని, క్రీస్తుని గురించినటువంటి దేవత్వాన్ని మనము ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. మొట్టమొదట దేవుడు అనగా తండ్రి వస్తాడు, కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇక్కడ యేసు గురించి చెప్పేటువంటి మాట ఏంటి? మత్తయి సువార్త 28:19 ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము అన్నప్పుడు అంటే అక్కడ ఏంటి ఆ ముగ్గురు అంటే దేవుడు అని అర్థమవుతుందా? తండ్రి ఎవరు అంటే దేవుడు, కుమారుడు ఎవరు అంటే దేవుడు, పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే దేవుడు. ఆ నామములో మీరు బాప్తిసము పొందాలి, ఇవ్వాలి. ఆ నామంలోనే మీరు బాప్తిసము ఇవ్వాలి. సకల జనులకి ఆ నామంలోనే మీరు బాప్తిసం ఇవ్వాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు అన్నాడు. తండ్రి యొక్క నామంలోనే నీవు బాప్తిసం ఇస్తే నీకు రక్షణ లేదు. పరిశుద్ధాత్ముని నామంలోనే నువ్వు బాప్తిసం ఇస్తే నీకు రక్షణ లేదు. మరి ఏ నామంలో ఇవ్వాలి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్ముని యొక్క నామం. యేసు నామంలో ఇచ్చినా నడుస్తుంది, యేసు నామమున బాప్తిసం ఇచ్చినా నడుస్తుంది. కానీ యేసు నామం లేకుండా కేవలం తండ్రి నామమును ఇస్తే నడవదు. ఎందుకు అంటే బైబిల్ ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే మొదటి శతాబ్ద కాలంలో సంఘం ప్రారంభమైనప్పుడు పేతురు 3000 మందికి బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఏ నామంలో ఇచ్చాడు? ఏ నామంలో ఇచ్చాడు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో
పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ పేతురు ఏ నామంలో బాప్తిసం ఇయ్యాలనుకుంటున్నాడు? ఏ నామంలో బాప్తిసం పొందాలంటున్నాడు పేతురు? మరి యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిసము ఇవ్వాలని యేసు చెప్పాడు. మరి పేతురు ఏ నామంలో ఇస్తున్నాడు? యేసుక్రీస్తు నామంలో ఇస్తున్నాడు. నిజంగా దేవుడు కాకపోతే, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన నామంలో బాప్తిసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన దేవుడు కాబట్టే పేతురు అది తెలుసుకొని దాని మీదనే తన యొక్క నిర్ణయాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ మాత్రం వ్యతిరేకతని తెలియపరచడం లేదు. నీవు యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందుకుంటే దాని అర్థం ఏంటంటే నీవు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తున్నాడు అనే అర్థం అక్కడ వస్తుంది. క్రీస్తు యొక్క దైవత్వం అనేటువంటి అంశంలో మొట్టమొదట మూల వాక్యంగా మనం చూడబోయేటువంటి వచనం ఏంటంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను మనం చూడాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. కొలస్సీ 2:9 నుండి 12. అందుచేత ఈ సంగతి మిగిలిన నాట నుండి మేము మీ నిమిత్తమును ప్రార్థన చేయడం మానక మీరు కాదు. కొలస్సీ 2:9 నుండి 12. ఎలయనగా దేవత్వము యొక్క జాగ్రత్తగా గమనించండి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అనే మాటకి ఏమర్థం తీసుకోవచ్చు? సర్వ పరిపూర్ణత ఇంగ్లీష్ లో ఏమనుందో చూడండి. సర్వ పరిపూర్ణత ఇంగ్లీష్ బైబిల్ మోగన్ చూడండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవత్వము అనేది 100% అయితే, దేవత్వం అనేది 100% అయితే ఆ 100% లో యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని చూపిస్తుంది. అంతేనా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందట? క్రీస్తులో fullness of the God head God. అంతేనా? fullness of the God head body. చదువు నేను మరి నేమ్ చదువు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఏమందట? నివసించుచున్నది. దైవికమైనటువంటి స్వభావము
దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క దైవికమైనటువంటి ఆ లక్షణము ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో ఆ పరిపూర్ణత అనేది క్రీస్తులో పుష్కలంగా ఏది కూడా తక్కువేమీ లేదు. అంటే దేవత్వంలో ఆయన ఏమాత్రం కూడా తక్కువ వాడు కాదు. అందుకే మొదట మనం చెప్పుకున్నాము, దేవత్వం అనగా మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవునిగా క్రీస్తు 100% అంగీకరించవచ్చు. ఏ విధమైనటువంటి అనుమానము సందేహము పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడు పరిపూర్ణమైనటువంటి వాడు, దేవుడు మహోన్నతమైనటువంటి వాడు, దేవుడు అత్యున్నతమైనటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు దేవత్వము పరిపూర్ణంగా ఉంది. క్రీస్తులో దేవత్వం అనేది పరిపూర్ణంగా ఉంది. సరే, దీని గురించి మనము తర్వాత ఆలోచించేద్దాం. తర్వాత వచనాన్ని మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఈ రోజు మీరు బైబిల్ తీస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురును తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులకు తక్కువను యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు శివ పొంతు గలతీయ కప్పదూసిక. ఇక్కడ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి ఇక్కడ పేతురు యేసుక్రీస్తును వర్ణిస్తూ ఉన్నాడు. ఎవరిని వర్ణిస్తున్నాడు పేతురు? క్రీస్తును వర్ణిస్తూ ఉన్నాడు. ఎలా వర్ణిస్తున్నాడు? మన దేవుని యొక్కయు అన్నాడు. మన దేవుని యొక్కయు అంటే తండ్రికి సంబంధించినటువంటి బాబుతో అక్కడ చెప్పబడటం లేదు. పేతురు ఎవరికి సంబంధించినట్టుగా చెప్తున్నాడు అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తండ్రి దేవుడు అని అనటం లేదు. తండ్రి దేవుడే. కానీ ఇక్కడ పేతురు చెప్పేటువంటి ఆ పదజాలాన్ని, ఆ ప్రయోగాన్ని మనం ఆ భావాన్ని బయటకు తీసుకుంటున్నప్పుడు పేతురు యొక్క ఇంటెన్షన్ ఏంటి, పేతురు క్రీస్తు గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు యేసు క్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు అంటే మన దేవుని యొక్కయు అంటున్నాడు. యేసుక్రీస్తు ఎవరు పేతురు దృష్టిలో? ఏమండి, పేతురు దృష్టిలో యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. అందుకే మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అన్నాడు. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయి. విశ్వాసము నానా రకాలుగా ఉంది. అవిశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, తర్వాత అమూల్యమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం ఎవరి దగ్గర నుండి రావాలి? ఎవరు ఇవ్వాలి? విశ్వాసం ఎవరు ఇవ్వాలి మనకి? ఆ విశ్వాసాన్ని మనమే సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది ఆ విశ్వాసం మనకి? ఏమండి, విశ్వాసం మనకు ఎలా వస్తుంది? అమూల్యమైనటువంటి విశ్వాసం మనకు ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎవరి గురించిన మాట వినుట వలన విశ్వాసం వస్తుంది? క్రీస్తును గురించిన మాట వినుట వలననే విశ్వాసం వస్తుంది. అంటే మన యొక్క విశ్వాసము
ఎవరి మాట మీద ఆధారపడింది? క్రీస్తు మాట మీద ఆధారపడింది. మరి ఆ క్రీస్తు ఎవరు అంటే దేవుడు. క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి అంశంలో మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులు క్రీస్తుని ఏమని ప్రకటించుకున్నారు అంటే దేవుడిగా ప్రకటించుకున్నారు. మన దేవుడు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అన్నాడు. అంటే దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే రక్షకుడుగా ఉండాలి. అంటే క్రీస్తు దేవుడు అని రుజువుపరచడానికి బలమైనటువంటి కారణాల్లో మొదటిది మనము గమనించాం. ఏంటి? పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఈ రెండు ఉంటే ఆయన దేవుడు అనడానికి అర్హుడు. రెండు, రక్షకుడై ఉన్నాడు. ఏమై ఉండాలి? రక్షకుడై ఉండాలి. యేసు అంటే దాని అర్థం ఏంటి? యేసు అనే పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. మరి యేసు క్రీస్తు ప్రభు వారు రక్షకుడా కాదా? రక్షకుడా కాదా? రక్షకుడే. కాబట్టి దేవుడు అనబడేటువంటి వాడు ఎలా ఉండాలి? పాపం లేని వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏమండి? పాపం లేని వాడై ఉండాలి, తర్వాత పరిశుద్ధుడై ఉండాలి, తర్వాత రక్షకుడై ఉండాలి. దేవుడు అనబడడానికి కారణాలు చెప్తున్నాను నేను. క్రీస్తును దేవుడిగా మనం అంగీకరించడానికి ఆయనకున్నటువంటి బిరుదులు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటి, ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏమేమి చేయగలిగాడో అవన్నీ కూడా మనం తీయాలి బైబిల్లో నుంచి. అవన్నీ తీస్తే ఆయన ఎవరో మనము తెలుసుకుంటాం, స్పష్టంగా తెలుసుకుంటాం. ఆయన దేవుడు అనడానికి మనం హృదయపూర్వకంగా ఆయన మనం దేవునిగా స్వీకరిస్తాం. 3 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు యోహాను సువార్త 1:18 చూద్దాం. యోహాను సువార్త 1:18. ఎవడనో ఎప్పుడైనా దేవుని చూడలేదు. 1:18 యోహాను సువార్త. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అద్వితీయ కుమారుడే అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. అద్వితీయ కుమారుడే అనే దగ్గర అండర్లైన్ చేసుకొని దాని మీద 2వ నంబర్ ఇచ్చాడు కదా, అక్కడ ఏమర్థం వస్తుంది? జనితైక కుమారుడే. తర్వాత చదవండి కంటిన్యూషన్. అనేక ప్రాచీన పత్రాలలో అద్వితీయ దేవుడే. అనేక ప్రాచీన పత్రాలలో దాని భావం ఏంటి, దాని సారాంశం ఏంటి? అద్వితీయ కుమారుడే అనే మాట 18వ వచనంలో మనం చూస్తున్నాం. దాని సారం ఏంటో చెప్తున్నాడు కింద. అద్వితీయ దేవుడే అంటే మీరు అక్కడ అద్వితీయ దేవుడు అని పెట్టుకోవచ్చా లేదా? ఏమండి? ఉందా మీ బైబిల్లో? లేకుండా నా బైబిల్లోనే ఉందా? అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయ, మీరు అక్కడ రాసుకోవచ్చు బైబిల్లో, తప్పేం లేదా. అద్వితీయ దేవుడే ఉందా? లేదన్న చేతులు లేపండి. నా బైబిల్లో కనిపిస్తలేదు, ఇంకా నా బైబిల్ ఇంకా కనిపిస్తలేదు అన్న వాళ్ళు చేతులు లేపండి. సో అన్నట్టు కనిపించింది కదా. సో యేసుక్రీస్తు దేవుడు అనడానికి చాలా బలమైనటువంటి వాస్తవాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. ఇందులో మనం ఒకటే చూసాం. ఇప్పుడు ఒకటే ఇంత వివరంగా దేవుని వాక్యము యేసుక్రీస్తును దేవుడు అని చూపిస్తా ఉంటే, ఈ రోజు బైబిల్ పట్టుకున్నటువంటి బోధకులు యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎలా అనగలుగుతున్నారు? క్రీస్తు యొక్క దైవత్వము అనేటువంటి అంశంలో
క్రీస్తు ఏమై ఉన్నాడో మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆయనకు బయలుపరచను అంటే అద్వితీయ దేవుడే. ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే ఇదే అధ్యాయము మొదటి 2 వచనాల్లోనికి వెళ్ళాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడిలో ఉండెను, వాక్యము ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను. ఇది కూడా డైరెక్ట్ కొటేషన్. క్రీస్తును దేవుడు అనడానికి డైరెక్ట్ కొటేషన్ ఏంటంటే వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునితో ఉండెను, సమస్తమును ఆయన మూలంగా. ఇక్కడ క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి అంశంలో క్రీస్తును దేవుడుగా తెలియపరిచేటువంటి లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మనము పాయింట్ వైజ్ గా విభజించచ్చు. ఒక్కొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ అర్హత, ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు అన్నప్పుడు ఎలా ఉండాలి? దేవుడు అన్నప్పుడు సృష్టికి ముందు ఉన్నవాడే ఉండాలి, సృష్టి కంటే ముందు ఉన్నవాడే ఉండాలి. వారే దేవుడు అనబడటానికి యోగ్యులు. సృష్టికి ముందు ఉన్నవాడే దేవుడు అనబడటానికి యోగ్యుడు. మీకు అర్థమవుతుందండి? సృష్టికి ముందు ఉన్నవాడే ఉండాలి, సృష్టి తర్వాత ఉన్నవాడే ఉండాలి. సృష్టి ముందు ఉండాలి, సృష్టి తర్వాత కూడా ఉండాలి. వాళ్ళే దేవుడు అనబడటానికి యోగ్యులు, అర్హులు. మరి యేసుక్రీస్తు ఉన్నాడా? ఇందాక చదువుకున్నాం కదా, ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు అంటే ఎప్పుడు? ఆదియందు అంటే ఎప్పుడు? భూమి పుట్టక ముందు, ఈ సృష్టి సృజింపబడక ముందు ఆయన ఉన్నాడు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు అంటే సృష్టి సృజింపబడక ముందు ఆయన వాక్యముగా ఉన్నాడు. ఇంకా రెండవది, దేవుడి యొక్క వాక్యము దేవుడితో ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సృష్టికి ముందు ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. సృష్టికి ముందు ఉన్నవాడు దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే వాక్యముగా ఉన్నాడు. అయిపోయింది. దాని తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇప్పుడు ఇందాక చదువుకున్నాము, 20వ వచనం కూడా చదివాము, కానీ మనం అది గమనించాలి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది పాయింట్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. అంటే దేవుడు అనబడేవాడు ఎలా ఉండాలి? సృష్టికి ముందు ఉన్నవాడే ఉండాలి, తర్వాత సృష్టి తర్వాత కూడా ఉండేవాడే ఉండాలి. యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే ఎప్పటికీ ఆయన ఉన్నవాడే ఉండాలి. కనుక చెప్పుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు, నేనే ఉన్నవాడను అని తను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం చూడాలి. మనం ఒక్క పాయింట్ లోనే చూస్తున్నాం. ఇప్పుడు సృష్టికి ముందు ఉన్నవాడై ఉండాలి, సృష్టి తర్వాత ఉన్నవాడై ఉండాలి. ఇలా ఉంటేనే ఆయన దేవుడు అనబడటానికి యోగ్యుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని జాగ్రత్తగా తీయండి, చెప్పుచున్నానని. బైబిల్ తీయండి అందరూ. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కరెక్టేనా? మోసెస్ చదివారు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ 8:58లో?
అబ్రహాము పుట్టక మునుపే నేను మీతో నిశ్చయంగా ఉన్నానని అబ్రహాము పుట్టక మునుపే పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. యేసుక్రీస్తు ఎప్పుడున్నాడట? ఎప్పుడున్నాడట యేసుక్రీస్తు? డిసెంబర్ 25 అయిన తర్వాత ఉండలే. డిసెంబర్ 25 కాదు, అబ్రహాము కాలం కంటే ముందే ఆయన ఉన్నాడంట. ఆయన చెప్పుకుంటున్నాడు అండి. అబ్రహాం ఎప్పటివాడు? అబ్రహాం ఎప్పటివాడు? అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం నాటివాడు సుమారుగా. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు అబ్రహాం. మరి ఇప్పుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాము పుట్టి చనిపోయిన 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? 2000 సంవత్సరాల ముందు మీరు అబ్రహాము అంటున్నారు కదా, అబ్రహాం నాకు తండ్రి అంటున్నాడు కదా, ఆ అబ్రహాము కంటే ముందే నేను ఉన్నా. ఏం అర్థమైంది యూదులకు? క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి అంశంలో క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క కదలికలను, ఆయన యొక్క లక్షణాలను, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాలు ఆయన నోటితోనే చెప్పుకుంటున్నాడు. అబ్రహాము పుట్టక ముందు నేను ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్టయితే 56వ వచనం చూద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూపునని మిగులు ఆనందించాను. అబ్రహాము ఆశపడ్డాడట. ఎవరి దినాన్ని చూడటానికి? క్రీస్తు యొక్క దినమును చూడటానికి అబ్రహాం ఆశపడ్డాడట. ఏమంటే అర్థమవుతుందండి? యాభై 53వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవెవరివని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ బట్టిది. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరు మహిమపరుస్తున్నారు యేసుక్రీస్తుని? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడట? మహిమపరుస్తున్నాడట. దాని తర్వాత చెప్తున్నాడు 55వ వచనంలో, మీరు ఆయనను ఎరుగరు. ఎవరిని ఎరగరట? తండ్రిని ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడనై ఉందును. అంటే ఆయనకు ఎరిగిన వాడు ఎవరు ఉన్నారని ఒప్పుకుంటాడు? తండ్రిని ఎరిగినటువంటి వాడు ఎవరు ఉన్నారని ఒప్పుకుంటాడు? ఎవరు ఉన్నవాడని ఒప్పుకుంటారు? చెప్పాలి మీరు. తండ్రిని ఒప్పుకునేటువంటి వాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునేటువంటి వాడు ఎవరున్నారని విశ్వసిస్తాడు? కుమారుడు ఉన్నాడని విశ్వసిస్తాడు. తండ్రి ఒక్కడే దేవుడుగా ఉన్నాడు, కుమారుడు దేవుడుగా లేడు అని నమ్మేవాడు తండ్రిని ఎరుగని వాడు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు. అర్థమవుతుందండి? అర్థం అవ్వట్లేదా? 50 మళ్ళీ ఒకసారి, మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పినడలా మీ వలె నేనును అబద్ధికుడనై, అంటే క్రీస్తు దేవుడు కాదు అని
చెప్పేటువంటి వాడు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. మీరు మీరు తెలుసుకోవాలి. అక్కడ క్రీస్తును దేవుడుగా బోధించేటువంటి వాడు ఎవడు వాక్యాన్ని బట్టి అంటే అబద్ధికుడు. క్రీస్తును దేవుడు కాదు అని బోధించే బోధకుడు అబద్ధికుడు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. అర్థమైందా ఈ వాక్యం యొక్క భావం? అంటే తండ్రిని ఎరిగిన వాడు ఎవరిని ఎరుగుతాడు? క్రీస్తును కూడా ఎరుగుతాడు, తెలుసుకుంటాడు. క్రీస్తు ఎవరో కూడా గ్రహిస్తాడు. తండ్రి ఒక్కడే కాదు, కుమారుడు కూడా ఆ స్థానంలో ఉన్నాడు అని నమ్ముతాడు, విశ్వసిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా తండ్రి యందు మాత్రమే విశ్వాసం ఉంచితే వేస్ట్. తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, ప్లస్ కుమారుని యందు కూడా విశ్వాసము ఉంచాలి. నీవు తండ్రిని ఏ ఉద్దేశంతో చూస్తున్నావో కుమారుని అదే ఉద్దేశంతో నీవు చూడాలి. నీ చూపు ఒకటే కావచ్చు, కానీ నీ చూపు యొక్క భావము వేరవద్దు, ఒకటే ఉండాలి. తండ్రిని మాత్రమే నీవు దేవుడుగా చూస్తే, కుమారుని దేవుడు కుమారుడుగానే చూస్తే నీవు తప్పులో పడిపోయిన వాడు అవుతావు. అందుకే మత్తయి సువార్త 28:18 ఏం చెప్పాడు యేసుక్రీస్తు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సమానమైనటువంటి స్థానంలో ఉన్నారు అని అర్థం ఇస్తుంది మనకు అక్కడ. అంతేనా కాదా? నువ్వు తండ్రిని ఎంత గౌరవిస్తున్నావో కుమారుని కూడా నువ్వు అంతే గౌరవం ఇవ్వాలి. నువ్వు తండ్రిని ఎలా ఆరాధిస్తున్నావో కుమారుని కూడా నువ్వు ఆరాధన చేయాలి. అలాగే పరిశుద్ధాత్మని కూడా నువ్వు గౌరవించాలి, ఆరాధన చేయాలి. తండ్రికి ఒకలాగా, కుమారునికి ఒకలాగా, పరిశుద్ధాత్మనికి ఒకలాగా నీవు చేశావో నీ కోసం నీవే నరకాన్ని రెడీ చేసుకుంటున్నావని అర్థం. ఎందుకంటే నిన్ను నరకం నుండి తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి ఆయననే నువ్వు తిరస్కరిస్తే, మరి నీకు ఎవరు దిక్కవుతారు? అప్పుడు నువ్వు కుమారుని ధిక్కరిస్తే, నువ్వు కుమారుని కాదంటే, నువ్వు కుమారుని ఒప్పుకోకపోతే తండ్రి నిన్ను ఒప్పుకోడు. తండ్రి నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వు ఎవరిని ఒప్పుకోవాలి? కుమారుని ఒప్పుకోవాలి. అర్థమవుతుందండి? కుమారుని ఒప్పుకోలేని వాడు నాకు పాత్రుడు కాదు. తండ్రిని ఒక్కనే కాదు, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. అందుకే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ హృదయంలోనికి వస్తాడు. క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి ఒక అంశంలో ఇంతవరకు మనం ఏం చూసాము అంటే, సృష్టికి ముందు ఉన్నవాడే ఉండాలి, సృష్టి తర్వాత కూడా ఉండబోయేవాడే ఉండాలి. అలాంటి వాడే దేవుడు అనబడడానికి అర్హుడు, యోగ్యుడు. ఈ కేటగిరీస్ లో యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి ఈయన కూడా దేవుడు అని నమ్మొచ్చు మనం. ఇక రెండవది మీరు చెప్పిన పాయింట్, పరిశుద్ధుడు. అలాగే పాపము లేనివాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి. పాపం లేనివాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే ఖచ్చితంగా ఆయన దేవుడు అనబడటానికి యోగ్యుడు. ప్రకటన గ్రంథము 3:7 ఇంకొకరు హెబ్రీ పత్రిక 7:6, ఇంకొకరు హెబ్రీ పత్రిక 9:14. 3 వచనాలు ఉన్నాయి. ప్రకటన 3:7 ప్రకటన 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును
వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, పరిశుద్ధతలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. పరిశుద్ధతలో కూడా ఏమున్నాయి? కేటగిరీస్ ఉన్నాయి. హై కేటగిరీస్ అంటారు, హై కేటగిరీస్. పరిశుద్ధతలో ఉన్నటువంటి కేటగిరీస్లలో యేసుక్రీస్తు వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అందుకే సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఈయన ఏమై ఉన్నాడు అంట? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. అంటే అబద్ధం అనేది ఆయన రక్తంలో లేదు, అబద్ధం అనేది ఆయన శరీరంలో లేదు. అంటే మహిమ శరీరంలో కావచ్చు, శరీర సంబంధమైనటువంటి లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు కూడా ఆయనలో అబద్ధము లేదు. నేను సత్యమునే చెప్పుచున్నాను, నేను సత్యమునే చెప్పుచున్నాను, మీరు నన్ను అంగీకరించడం లేదు అని ఎన్నోసార్లు అంటాడు యేసుక్రీస్తు. నేను సత్యమునే చెప్పుచున్నాను, సత్యము గురించి సాక్షి ఉండడానికి నేను పుట్టాను అని పిలాతు ముందు గొంతు చించుకొని చెప్తాడు యేసుక్రీస్తు. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. ఇతడు దావీదు కాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైన ఒక్కసారి ఆయన తాళపు వేశాడు అంటే, ఒక్కసారి ఆయన తాళం వేశాడు అంటే అది పరలోకంలో కానీ భూమి మీద కానీ ఎవ్వరు కూడా ఆ తాళాన్ని తీయలేరు అని. పరలోక రాజ్యపు తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? పేతురు యేసుక్రీస్తుకి ఇచ్చాడా, లేకపోతే యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చాడా? ఓనర్ సర్వెంట్ కి ఇచ్చాడు, అంతే కదా. ఇప్పుడు తాళపు చెవులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు గొప్పల్లా, పొందుకున్న వాళ్ళు గొప్పల్లా? ఆ అధికారం ఎవరికి ఉంది? అధికారం అంటే యేసుక్రీస్తుకు ఉంది అధికారం. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అంటా ఉంటాడు. అంటే పరలోక రాజ్యం మీద అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. దాన్ని ఓపెనింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. అందులో ఆత్మలను తీసుకొని వచ్చేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? పేతురు మీద ఉంది, శిష్యుల మీద ఉంది, సువార్తికుల మీద ఉంది, బోధకుల మీద ఉంది. పరలోక రాజ్యంలోనికి అనేకులు నడిపించడానికి సువార్తికుల మీద ఆ బాధ్యత ఉంది. పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆ మాట తీయడం అనేది జరిగింది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనము. ఇంకా 2 పాయింట్లు కూడా కంప్లీట్ అవ్వాలి. ఏమండి, 2 పాయింట్లు కూడా కంప్లీట్ అవ్వాలి మనకి. హెబ్రీ 7:6. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. వారిలో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతును పుచ్చుకొని వాగ్దానమును పొందిన వారిని ఆశీర్వదించాడు. 7:6 కదా? హెబ్రీ 7:6 కూడా చెప్పాను నేను. 9 ఎంత? హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకరణను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి
చేయును. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి పాపులను కూడా ఆయన పరిశుద్ధులుగా చేసేంత శక్తి కలిగినటువంటి వాడు. పాపం లేనివాడే, కానీ ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారి పాపములను క్షమించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు దేవుడు అనడానికి బలమైనటువంటి రుజువులు కారణాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఒక పాపిని పాపములను క్షమించాలి అంటే, పాపములను క్షమించాలంటే అధికారం ఎవరికి ఉంటుంది? మనుషులకు లేదు అధికారం. పాపములను క్షమించేటువంటి అధికారం మనుషులకు లేదు. మనకు లేదు. ఎదుటి వాళ్ళ పాపాలు క్షమించేటువంటి అధికారం మనకి వ్యక్తిగతంగా మనకు విరోధంగా ఉంటే మనం క్షమిస్తామేమో, కానీ అతని ఆత్మ సంబంధమైనటువంటి పాపములు క్షమించే అధికారం మనకి లేదు. ఆ అధికారం ఎవరికి ఉంది అంటే పరిశుద్ధుడికే ఉండాలి అధికారం, నీతిమంతుడికే ఉండాలి అధికారం, నిరపరాధ రక్తం కలిగినటువంటి వారికే ఉండాలి ఆ అధికారం, నీతిమంతుడు నిందారహితుడికే ఉండాలి ఆ అధికారం. ఆ అధికారం ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తుకి ఉంది. అందుకే పరిసయ్యులు శాస్త్రులు శరీరధారిగా క్రీస్తును జీవించేటువంటి కాలంలో నీవు మనుషుడవై ఉండి నువ్వు ఇతరుల పాపాలను ఎలా క్షమిస్తున్నావు? దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేవాడు అంటారు పరిసయ్యులు శాస్త్రులు ఎన్నో సందర్భాలు. దేవుడే కదా పాపాలు క్షమించేవాడు, నువ్వు మనుషులైన పాపాలు ఎలా క్షమిస్తున్నావు? నీవు దేవుడువా? క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి అంశంలో క్రీస్తు సాక్షాత్తు మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పాఠాలలో అర్హతలు రుజువులు అనేటువంటి ఈ అర్హతలు రుజువులు ఏముంటే ఆయన దేవుడుగా ఎంచబడతాడు అనేటువంటి విషయంలో సృష్టికి ముందు ఉన్నవాడై ఉండాలి, తర్వాత ఉండేవాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేని వాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, పాపమును క్షమించేటువంటి వాడై ఉండాలి. ఒక వ్యక్తి యొక్క పాపమును క్షమించేటువంటి వాడై ఉండాలి. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు వారు స్వస్థతను గురించి, స్వస్థత పొందుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని, ఎంతో మందిని నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, లేచి నీ పరుపెత్తుకొని నిలువు, నడువు. కుడివైపు ఉన్నటువంటి దొంగ తన యొక్క తప్పును తెలుసుకున్నప్పుడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఈ దీనులు జ్ఞాపకం చేసుకోమంటే ఆ క్షణమందే ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ యొక్క పాపాలు ఆయన క్షమించేశాడు. క్రీస్తు యొక్క దేవత్వం ఏంటి అంటే ఆయన దేవుడు కాబట్టే ఆయన మనుషుల యొక్క పాపాలను క్షమించగలిగాడు. వాళ్ళే చెప్తారు, మనం కాదు. దేవుడు ఎక్కడ పాపాలు క్షమించాలి, నీవడవు పాపాలు క్షమించే అధికారం నీకెక్కడ ఉంది అంటే నేను ఆయన ద్వారా పంపబడినటువంటి వాడను, అధికారం నాకుంది. ఇంకా యోహాను సువార్త 15, 16, 17 అధ్యాయాలు చూస్తే తండ్రికి తనకున్నటువంటి బంధము ఎంత సమానంగా ఉందో, ఎంత పటిష్టంగా ఉందో ఆ ప్రార్థనలో అన్ను చెప్పుకుంటూ ఉంటాడు తండ్రికి. తండ్రి నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండేనో, ఉందా ఆ ప్రార్థనలో? ఆ పదం కనబడుతుందా? తండ్రి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండేనో, ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీవు మహిమపరచు అంటూ ఉంటాడు యేసుక్రీస్తు. తండ్రి ఏంటి, కుమారుని మహిమపరచడం ఏంటి? ఎవరిని మహిమపరచాలి? ఎవరిని మహిమపరచాలి చెప్పండి? ఎవరిని మహిమపరచాలి? వాస్తవంగా ఎవరిని మహిమపరచాలి? కుమారుడు తండ్రిని మహిమపరచాలి. మరి కుమారుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. అర్థం అవుతుందా? చూద్దాం ఆ వాక్యం.
యోహాను సువార్త 17వ అధ్యాయం. అధ్యాయం 5 వచనం. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద జాగ్రత్తగా గమనించండి. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఉందా? సమానుడు కాకపోతే ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి యేసుక్రీస్తుకి. ఒకవేళ దేవుడు కాకపోతే అంతేనా? నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. మహిమకు పాత్రుడు ఎవరు? నా ప్రశ్న. మహిమకు పాత్రుడు ఎవరు? దేవుడు. అక్కడ తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు. తండ్రి కుమారుని మహిమపరుస్తాడు, కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, వీరిద్దరిని పరిశుద్ధాత్ముడు మహిమపరుస్తాడు. తండ్రి పరిశుద్ధాత్మను మహిమపరుస్తాడు, కుమారుడు పరిశుద్ధాత్మను మహిమపరుస్తాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తాడు, కుమారుడు తండ్రిని అది వాళ్ళ లెవెల్స్, అవి వాళ్ళ అండర్స్టాండింగ్. అది నేను నిన్ను మహిమపరిచాను, నీవు నన్ను మహిమపరచు. ఈక్వాలిటీ చూపిస్తా ఉంది, సమానత్వం చూపిస్తా ఉంది. అక్కడ తక్కువ వాడు ఎక్కువ వాడు అనేది లేదు. అక్కడ అంతా సమానమే. కాకపోతే ఆయన అన్నింటినీ వదులుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు అన్నింటినీ వదులుకొని వచ్చాడు. తన్ను తాను రిక్తులుగా చేసుకొని వచ్చాడు. అన్నింటినీ వదులుకొని వచ్చాడు కాబట్టి తండ్రిని అడుగుతున్నాడు, నన్ను మహిమపరచాలి. అర్థమవుతుందా? అన్నింటినీ వదులుకొని వచ్చాడు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు అందరికీ చీప్ అయిపోయాడు. అన్నింటినీ వదులుకొని వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని తేలికగా చెప్పేస్తా ఉన్నారు. తన్ను తానే తన ఇష్టపూర్వకంగానే నీ కోసము, నా కోసము, మనల్ని రక్షించడం కోసము, మనకు క్షమాపణ ఇవ్వడం కోసము, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసము, మనకు రక్షణ ఇవ్వడం కోసము ఆయన తన్ను తానే రీతిగా అన్నిటినీ విడిచిపెట్టుకుని వచ్చాడు. ఆదియందు వాక్యమైనటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆయన, నిత్యము వేవేల దూతలతో పొగడబడుచున్నటువంటి ఆయన నిన్ను నన్ను మానవాళిని సమస్తమును రక్షించడానికి ఆది లోకానికి వస్తే ఈ రోజు బైబిల్ పట్టుకున్నటువంటి బోధకుడు క్రీస్తు దేవుడు కాదు. క్రీస్తులో దేవత్వం ఉంది, దేవ స్వభావం ఉంది. కానీ ఆయన దేవుడు అనబడటానికి ఆయనకు అర్హత యోగ్యత లేదు. ఆయన దేవుడు కాదు అని ప్రకటిస్తున్నారు బైబిల్. ఈ రోజు ప్రపంచంలో బైబిల్ పట్టుకొని బోధకులు చాలా విచారకరమైనటువంటి సంగతి. క్రీస్తు యొక్క దేవత్వం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. జీవిత కాలం అంతా కూడా మీరు దాన్ని నెమరు వేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. శరీరధారిగా ఆయన ఒక మనుషులుగా కనబడుతున్నాడే కానీ ఆయన ఎవరు అని అంటే సాక్షాత్తు మీతో ఏం చెప్తా ఉన్నాడు? 2వ పేతురు పత్రిక 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? సత్య స్వరూపియగు దేవుడు, సత్య స్వరూపియగు దేవుడు, సత్య స్వరూపియగు దేవుడు, మనకు ఆదరణనిచ్చేటువంటి వాడు, మనకి నెమ్మదిని అనుగ్రహించేటువంటి వాడు, మనకి రక్షణను అనుగ్రహించేటువంటి వాడు. 2 పాయింట్స్ అనేవి. మూడో పాయింట్ ఏంటంటే దేవుడు అనబడటానికి అర్హతలు, రుజువుల్లో ఇంకొక అర్హత, ఇంకొక రుజువు ఏంటంటే నిత్య జీవము గలవాడై ఉండాలి. ఏ గలవాడై ఉండాలి? నిత్య జీవం గలవాడై ఉండాలి. నిత్య జీవం అంటే చంపి సమాధి చేసిన
చంపే సమాధి చేసినా ఏమవ్వాలి? బ్రతకాలి. అంతే కదా? నిత్య జీవం కలిగినటువంటి వాడై ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? నిత్య జీవం కలిగినటువంటి వాడు, జీవం కలిగినటువంటి వాడై ఉండాలి. తను ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు. యోహాను సువార్త 14:6 ఏం చెప్పుకున్నాడు? యోహాను సువార్త 14:6 ఏం చెప్పుకున్నాడు? మార్గము సత్యం అనేది ఓకే, కానీ ఇక్కడ మనము ఏ కోణంలో చూస్తున్నాం? జీవము అనే కోణంలో చూస్తున్నాం కాబట్టి అది ఒకటి చూద్దాం. క్రీస్తు ఏమంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 14:6 నేనే జీవమును, ఆయనే జీవము. దేవుడు అనబడటానికి రుజువులు, అర్హతలు ఏంటంటే ఆయన జీవము కలిగిన వాడే ఉండాలి. జీవం కలిగినటువంటి వాడే ఉంటేనే ఆయన దేవుడుగా మనము అంగీకరించవచ్చు. ద్వితీయోపదేశకాండము 30:19-20 ఏమంటే కోరుకుంటుందా? ఇది ఒక్కటి చూసుకొని ముగించుకుందాం త్వరగా. ద్వితీయోపదేశకాండము 30:19-20 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్ష్యంగా నిలుపుచున్నాను. 30:19-20 మనం చదువుకున్నాము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, గమనించండి, బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవుని యొక్క జీవాన్ని ఎలా కోరుకోవాలి మనము అంటే ఆయనే మనకు జీవమును, ఊపిరిని, ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి వాడైతేనే మనం ఆయనను దేవునిగా స్వీకరించాలి. అంతేనా? అంటే దేవుడుగా ఆయనకు ఉండవలసినటువంటి అర్హతలు, రుజువులు ఆయన తను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. నేనే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ నేను జీవాన్ని ఇస్తున్నాను, మరణాన్ని ఇస్తూ ఉన్నాను, ఆయుష్ని ఇస్తూ ఉన్నాను, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఆయన తను తానే. కాబట్టి మనం జీవించాలి అంటే మనం దేనిని బట్టి జీవిస్తున్నాము? ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే దేనిని బట్టి మనం జీవిస్తున్నాము? జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. నన్ను నిన్ను జీవింపజేసే దేవుడిని దేవుడు కాదు అంటే ఆయనకి ఎంత కోపం రావాలి? నిన్ను నన్ను జీవింపజేసేటువంటి దేవుడిని నువ్వు దేవుడు కాదులే అంటే ఎలా ఉంటుంది? ఆ స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? మన ద్వారా లాభం ఉంది, మన ద్వారా పేదవాడు ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం చేరదీసి దగ్గర చేసుకుని సహాయం చేసి అభివృద్ధి అయ్యేలా చేసి గొప్పవాడిగా చేస్తే ఆ మాటలు కూడా అంటాడు యెషయా 3వ అధ్యాయంలో. అదే అంటాడు.
నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎలా తిరగబడి ఉన్నారు? నువ్వు దేవుడు కాదు. సృష్టింపబడింది ఆయన ద్వారానే, జీవించేది ఆయన ద్వారానే, బ్రతికేది ఆయన ద్వారానే, సంవత్సరం నువ్వు బర్త్డేలు చేసుకుంటున్నావు అంటే ఆయన ద్వారానే. నీకు కుటుంబం ఉంది అంటే ఆయన ద్వారానే, నీకు మంచి భర్త ఉన్నాడు అంటే ఆయన ద్వారానే, నీకు మంచి భార్య ఉందంటే ఆయన ద్వారానే, నీకు మంచి కుటుంబం ఉందంటే ఆయన ద్వారానే, నీకు మంచి రక్త సంబంధం ఉన్నారంటే ఆయన ద్వారానే, నీ ఇరుగు పొరుగు వారు నీ చుట్టూ ఉన్నారంటే ఆయన ద్వారానే, ఈ భూమి ఉందంటే ఆయన ద్వారానే, ఆకాశం ఉందంటే ఆయన ద్వారానే, సూర్యుడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయంటే ఆయన ద్వారానే, నీకు కడుపు నిండా టైంకు ప్లేట్లో ఆహారం వస్తుంది అంటే ఆయన ద్వారానే, నువ్వు నీళ్లు గ్లాసులో వేసుకొని తాగగలుగుతున్నావంటే ఆయన ద్వారానే. అలాంటి ఆయనను నువ్వు దేవుడు కాదు అంటే ఆయనకు బాధ అవ్వదంటారా? ఏమండి? ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు చూడండి దేవుడు. ఆయన దేవుడు కాదు అనే వాళ్ళను కూడా ఆయన సాగిస్తున్నాడు అంటే ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు ఆలోచన చేయండి. కాబట్టి ఆయన కన్ను కాదు తాను ఏమని ఉన్నాడో చెప్పుకుంటున్నాడు. జీవమును కోరుకోండి, మీరు జీవమును కోరుకోండి, నేనే మీకు జీవాన్ని ఇస్తా. యోహాను సువార్త 14:6 నేనే జీవమును, జీవాన్ని మీరు కోరుకోండి. జీవమునిచ్చేవాడు జీవాన్ని ఇస్తాడు. జీవమునిచ్చేవాడిని యొక్క జీవమును కోరుకోండి. ఆ జీవము శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఆ జీవానికి ఇంకొక పేరు ఏంటంటే నిత్య జీవము. అంతేనా? నిత్య జీవము. యోహాను సువార్త 1:4. యోహాను సువార్త 1:4. ఆయనలో జీవము ఉండెను. చాలు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది. ఆయనలో ఏముంది చెప్పాలి మీరు. ఆయనలో జీవం ఉంది. ఎవరిలో ఉంది జీవము? వాక్యములో జీవము ఉంది. ఆ వాక్యం ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు ఎవరు అంటే దేవుడు. దేవుడైన క్రీస్తు వాక్యముగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. వచ్చినటువంటి ఆయనలో ఏమి కలిగి వచ్చాడు అంటే జీవము కలిగిన వాడే వచ్చాడు. కాబట్టి ఆయనలో ఏముంది? మనలాంటి జీవం కాదు ఆయన దగ్గర ఉన్నది. మన జీవం చచ్చిపోద్ది. మన జీవం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ఏమవుతుంది? అయిపోతుంది. అందుకే మాటతో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే మాట ఏంటంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఆ జీవం ఉంది ఆయన దగ్గర. మరణించినటువంటి వారిని కూడా లేపగలిగేటువంటి జీవం ఉంది ఆయన దగ్గర. మట్టి బొమ్మలో జీవవాయువును, ఏ జీవవాయువును అయితే ఆయన ఊదాడో ఆ జీవం ఉంది ఆయన దగ్గర. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకి. క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి పాఠంలో నేను అనుకుంటా మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటున్నాను కదా. ఏమైనా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? అన్ని ఇంతకుముందు విన్న విషయాలేనా? ఇంతకుముందు తెలిసిన విషయాలేనా? మన కొత్త కొన్ని వచ్చాయి ఈ రోజు చెప్పారు. అయితే క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి అంశంలో తెలియపరచబడినటువంటి విషయాలు ఏంటంటే ఆయన దేవుడు అనబడటానికి అర్హత రుజువు. ఆయన ఖచ్చితంగా ఆయన కలిగినటువంటి వాడుగా ఆయన అర్హుడు. ఆయన దేవుడు అనబడటానికి ఆయన అర్హుడు, యోగ్యుడు. వాక్యం ఇచ్చినటువంటి సారం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు చెప్పబడినటువంటి
అర్హతలు రుజువులలో అన్నింటిలో కూడా ఆయన విలువ పడినటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. దీని తర్వాత ఇంకొక వాక్యం ఉంది, అది చదువుకొని ముగిస్తుందా? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. యోహాను 5:26. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహింపబడెను. అనుగ్రహించెను. తండ్రి తనకు తానే ఎలాగైతే జీవం కలిగిన వాడో అలాగే కుమారుడు కూడా తనకు తానే ఏం కలిగిన వాడట? జీవము కలిగినటువంటి వాడు. దేవుడు అనబడాలి అంటే తనకు తానే జీవము కలిగిన వాడై ఉండాలి. అర్హత, యోగ్యత, రుజువు, ఈ మూడు తేల్చనే అలాంటి స్థానంలో ఉన్నటువంటి వారే దేవుడుగా మనము అందరినీ దేవుడు అనుకోదు. మనం ఈ కేటగిరీస్ ఇవన్నీ ఉండాలి. దేవుడు అంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ రుజువుపరుస్తూ క్రీస్తు దేవుడని ప్రకటించాలి. దాని తర్వాత అపోస్తల కార్యము 1 నిమిషం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడట? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడంట. ఏ జీవం అండి? నిత్య జీవం అండి. ఎంతకాలం వరకు అండి? శాశ్వత కాలం వరకు అండి. శాశ్వత కాలము ఉండేటువంటి జీవము ఆయన తనకు తానే కలిగి ఉన్నాడు. స్వయంగా ఆ జీవము తనకు తానే కలిగి ఉన్నాడు. ఆ జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన జీవం మనం పొందుకోవాలంటే ఆయన మనవలే రావాలి. ఈ లోకంలో మనలాగా రావాలి. వచ్చి ఆ జీవాన్ని మనకి ఇవ్వాలి. ఆ జీవాన్ని ఇవ్వడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన శరీరాన్ని ఇచ్చాడు, మన రక్తాన్ని ఇచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు. తను అన్ని రీతులుగా తెచ్చుకొని వచ్చాడు. తను ఏదైతే కలిగి వచ్చాడో, ఏ శరీరాన్ని అయితే ఆయన కలిగి వచ్చాడో, ఏ రక్తాన్ని అయితే ఆయన కలిగి వచ్చాడో, ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని, ఆ ప్రాణాన్ని శిలువ మీద నీ కోసం నా కోసం ఆయన సంపూర్తిగా ఆయన అర్పించుకున్నాడు. దేనికోసం అంటే నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అది దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉండాలి అంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేవాడై ఊరుకుంటూ పెట్టాడు. ఒకటేసారి పెట్టాడు. ఎవరండి మాటిమాటికి వచ్చి పెట్టాడు. ఆయన ఒకటేసారి పెట్టాడు, పెట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ సువార్త ప్రపంచ మొత్తానికి తెలియపరచబడ్డాం. క్రీస్తు ద్వారా నిత్యజీవం ఉంది, క్రీస్తు ద్వారా రక్షణ ఉంది, క్రీస్తు ద్వారా మరి క్షమాపణ ఉంది. ఆయన ద్వారానే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుగుతున్నాము అనేటువంటి విషయాలు క్రీస్తు నాకు మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు యొక్క దైవత్వం అనేటువంటి ఈ పాఠంలో 3 అర్హతలు రుజువులను మనం చూసాం. ఇప్పటిదాకా 3 అర్హతలు రుజువులు. క్రీస్తు దేవుడు అనబడటానికి 3 రుజువులని చూసాం. ఇంకెన్ని ఉన్నాయంటే 13, 14 ఉన్నాయి మొత్తం.
14లో 3 అయినాయి. ఇంకేమున్నాయి? 3కి గంటన్నర అయింది. ఇంకా 11 ఉన్నాయి. అంటే ఇంకెన్ని ఆదివారాలు అవుతాయి అమ్మా? ఏం పర్లేదు, లేట్ అయినా పర్లేదు, డీప్ గానే వెళ్దాం. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పాఠంలో క్రీస్తు దేవుడు అనబడటానికి అర్హత ఏంటి అంటే సృష్టికి ముందు ఉన్నవాడై ఉండాలి, తర్వాత కూడా ఉండేవాడై ఉండాలి. రెండవది పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి. మూడవది నిత్య జీవం కలిగిన వాడై ఉండాలి. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు దేవుడు అనబడటానికి రుజువు, కారణం ఈ ఉంటేనే ఆయన దేవుడుగా మనం అంగీకరిస్తాం. ఈ ఉన్నాయి ఆయనలో, కాబట్టి ఖచ్చితంగా ఆయనను దేవుడుగా స్వీకరించడానికి అనుమానం పడవలసిన అవసరం ఏమి, సందేహం పడవలసినటువంటి అవసరం ఏమి లేదు. మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులే చెప్పారు, యేసుక్రీస్తుని ఏమని చెప్పారు? దేవుడు అని. మీరు చూశారు కదా 2వ పేతురు పత్రిక 1:1 వచనంలో ఇస్తారా? అపోస్తులే చెప్పారు, మీరు చదువుకున్నారు, అండర్లైన్ చేసుకోండి, కింద రాసుకోండి అని కూడా చెప్పాను నేను. అది ఎక్కడ? రెండో పేతురు 1:1. అండర్లైన్ చేసుకోమని చెప్పాను, మీకు రాసుకున్నాను చెప్పాను. ఎన్నో వర్షం అది? మర్చిపోయారు కదా? రెండో పేతురు పత్రిక 1:1 వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు దాసులను అపోస్తలుడైన సీమోను పేతురు మాట్లాడుతున్నాడు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అంటున్నాడు. క్రీస్తును ఏమని వర్ణిస్తున్నాడు పేతురు అంటే దేవుడుగా. పేతురు ఎవరు అంటే క్రీస్తు యొక్క శిష్యుడు. 12 గురు శిష్యులలో పేతురు ఒక శిష్యుడు. ఆ శిష్యుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? దేవుడు అని చెప్తున్నాడు. మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, గ్రీక్ బైబిల్లో చూడండి, హెబ్రీ గ్రీక్ బైబిల్లో చూడండి. పేతురు అనేటువంటి మాట ఎవరిని వర్ణిస్తూ అంటున్నాడు అనేది మీకు తెలుసు. తండ్రి గురించి మాట్లాడుతున్నాడా, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా అనేది మీకు తెలుసు. క్రీస్తును దేవుడుగా వివరిస్తున్నటువంటి పేతురు. అందుకే జనులు నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులు అడిగినప్పుడు అందులో పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడవకు దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. వాస్తవానికి హెబ్రీయులు క్రీస్తును అంగీకరించేటువంటి విధానము దేవుని కుమారుడు అనేటువంటి ఆ భావన కుమారుడుగా మాత్రమే కాదు, సాక్షాత్తు అది దేవునితో సమానుడుగా అర్థం చేసుకొని చెప్పేటువంటి పదజాలం. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోని కన్నా తండ్రిని కుమారుని మనం వేరు చేయొద్దు. ఎందులో వేరు చేయొద్దు? సమానత్వంలో వేరు చేయొద్దు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సమానమైనటువంటి వారు. తండ్రి గొప్ప కుమారుడు తక్కువ అని కాదు. ఇందాక మనం చదువుకున్నాం, ముగ్గురు సమానంగా ఉన్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండను, అట్టి మహిమతో ఇప్పుడు నన్ను క్రీస్తు ఎందుకు అలా అడుక్కుంటున్నాడు? ఎవరు చెప్తారు? క్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, క్రీస్తు ఎందుకు తండ్రిని అడుక్కుంటున్నాడు నన్ను మహిమపరచాలి? ఎందుకు అడుక్కుంటున్నాడు ఆయన? నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండను,
అట్టి మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. ఎందుకు అడుక్కుంటున్నాడు? అన్నిటినీ వదులుకొని వచ్చాడు కాబట్టి అడుక్కుంటున్నాడు. తను కానీ రిక్తుగా చేసుకుని వచ్చాడు కాబట్టి అడుక్కుంటున్నాడు. అర్థమవుతుందా? అందుకని దేవుడు కానీ ఈజీగా మాట్లాడుతున్నారు. తండ్రి చేత మహిమపరచబడిన వారు ఎవరు ఈ ప్రపంచంలో అంటే క్రీస్తు. తండ్రి చేత మహిమపరచబడిన వాడు తండ్రి. యోహాను 8:54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకున్నట్ట నా మహిమ పట్టింది నా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పినట్లు మీ వల్ల నేను అబద్ధికుడనే, నేను ఆయన ఎరుగుదును. ఆయన నన్ను ఎరుగుతాడు, నేను ఆయనని ఎరుగు. మీరు ఆయన తెలుసుకుంటే నన్ను గుర్తుపడతారు. అందుకే ఒక వ్యక్తి అడుగుతాడు, తండ్రిని మాకు కనుపరచు అని ఒక వ్యక్తి అడుగుతాడు. ఎవరో వ్యక్తి? తండ్రిని మాకు కనుపరచు అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడుగుతాడు. ఆ వ్యక్తి పేరేంటి? వచ్చే సండే చెప్తు. ఆ వ్యక్తి పేరు చెప్తే ఇంకొక 1 minute చెప్పాలి. తండ్రిని మాకు కనుపరచు. ఇంతకాలం నేను మీతో ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నన్ను చూస్తే అంటే కుమారుని చూస్తే తండ్రిని చూసినట్టే. యేసుక్రీస్తు ఒక వ్యక్తితో అంటాడు ఆ మాట. ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు పేరు కాదు. యేసుక్రీస్తు ఏ వ్యక్తితో ఆ మాట అంటాడో ఆ వ్యక్తి పేరు చెప్పండి. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఫిలిప్పు. ఎవరైనా ఫిలిప్పు. ఆ కొటేషన్ గ్రూప్ లో కట్ట, నాకు గుర్తులేదు, వేరే చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, పాయింట్ ఏంటి అంటే, తండ్రి ఒక్కడే దేవుడు కాదు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఒక దేవుడు, ఒక దేవుడు, ఒకే నామం. ఆ ఒకే నామంలో తండ్రి వస్తాడు, కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు చెప్పబడుతున్నారు కానీ ఒక్కడే. ఒక్కడే అంటే ఒకే వ్యక్తి కాదు. అక్కడ దేవుడు చెప్పేటువంటి ఒక్కడే. మనుష్య జాతి అంటే కోట్లలో ఉంటారు ఈ మనుష్య జాతి, కానీ మనుషులు అని ఒకే పదంతో మనం మాట్లాడుతున్నాం కదా. అలాగే దేవుడు అనబడుతున్నప్పుడు దేవుడు కూడా ఒకే స్వభావం కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి స్వభావం ఈ భూమి మీద ఇంకెవరికి లేదు. అందుకే అద్వితీయ దేవుడు అనేటువంటి మాటలు పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. కొత్త నిబంధన కాలంలో అద్వితీయ కుమారుడు అంటాడు. అద్వితీయ కుమారుడు ఎక్కడ అంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. అదేనా? ఈసారి ఎందుకంట ఎప్పుడైనా దేవుడు చూడలేదు. తండ్రి రొమ్ములను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపర. అద్వితీయ కుమారుడు అంటే అలాంటి కుమారుడు ఇంకొకడు లేడు. అంటే ఈయన ఏ స్వభావంలో ఏ కోణంలో అద్వితీయ కుమారుడు అంటే దేవత్వం అనేటువంటి కోణంలో అద్వితీయ కుమారుడు. దేవత్వము అనేటువంటి దైవ లక్షణములు కలిగినటువంటి, అది కూడా పరిపూర్ణమైనటువంటి, క్రీస్తునందు సర్వ సంపూర్ణత. దేవత్వము ఇందాక మనం చదువుకున్నాం కొలస్సీ పత్రిక
స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం కొలసి 2వ అధ్యాయము 9-12 వచనాల్లో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఏమండి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసించుతున్నదట? క్రీస్తునందు నివసించుతున్నది. కాబట్టి ఈయన ఇప్పుడు ఎవరు అంటే అద్వితీయ కుమారుడు ప్లస్ అద్వితీయ దేవుడు. ఓకేనా? అద్వితీయ కుమారుడు ప్లస్ అద్వితీయ కుమారుడు, అద్వితీయ కుమారుడు ప్లస్ అద్వితీయ దేవుడు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తుని ఏమని వర్ణించాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో 17వ వచనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో పేతురు యేసుక్రీస్తుని ఏమని వర్ణిస్తున్నాడో మీరు చెప్పాలనుకున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ పేతురు యేసుక్రీస్తుని ఏమని చెప్తున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే ఇక్కడ పేతురు యొక్క ఇంటెన్షన్ ఏంటి? క్రీస్తు దేవుని కుమారుడే, దేవుని కుమారుడు మాత్రమే అని చెప్తున్నాడా? లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినటువంటి మాట అర్థముతో చెప్తున్నాడా? అద్వితీయ కుమారుడే అని రాయబడింది కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. దాని కింద అండర్లైన్ వేసి అండర్లైన్ కింద అద్వితీయ కుమారుడు అని రాసుకోండి. ఈ బైబిల్లో అద్వితీయ దేవుడు అని రాసుకోండి. ఇప్పుడు పేతురు చెప్పేది క్రీస్తును దేవుడానా లేకపోతే దేవుని కుమారుడానా? పేతురు చెప్పేది ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుడనే కాదు, ఆయన చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే క్రీస్తు దేవుడు అని చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు అంటే నీవు ఈ మాటలు చెప్పడం లేదు, పరలోకమందున్న దేవుడే ఈ మాటలు నీతో చెప్పిస్తున్నాడు. నిజంగా ఆది కూడా చెప్పిస్తే ఏం చెప్పాలి? అబద్ధం చెప్పిస్తాడా దేవుడు? అబద్ధం చెప్పిస్తాడంటే దేవుడు నిజం చెప్పిస్తాడు కదా. మరి నిజం ఏంటి? యేసుక్రీస్తు ఎవరు? నిజంగా చెప్పాలంటే దేవుడు. అదే చెప్పాలి కదా పేతురు. కాబట్టి ఇప్పుడు తండ్రి ఆయనలో ఉండి మాటలు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అంటాడు నా తండ్రి ఈ మాటలు నీకు బయలుపరచాడు. అంటే యేసుక్రీస్తు కూడా పేతురు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తున్నాడు. పేతురు ఏం చెప్పాడు? నీవు దేవునివి, దేవుని కుమారుడు అక్కడ చెప్తున్నాడు కానీ పదాలు అక్కడ దేవుని కుమారుడు అంటున్నాడు కానీ ఇంటెన్షన్ ఏంటి అంటే దేవుడు అని. మీకు అర్థం అవుతుందో లేదా? నేను ఇక్కడ కల్పించడం కాదు, మొత్తం విప్పేస్తున్నానండి. పైకి మాటలు అక్కడ దేవుని కుమారుడు కనబడుతుంది కానీ యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? అద్వితీయ కుమారుడే అంటే అద్వితీయ దేవుడే. అంటే యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించడం కొంచెం కష్టమే అందరికి కదా. యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించడం కొంచెం కష్టమే. అందుకని ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తును దేవుడుగా అంత సులువుగా దేవుడుగా అంగీకరించడం లేదు. ముందు దైవికమైనటువంటి లక్షణములను, ఆ ఏకత్వమును, ఆ ఒక ఏ ఉద్దేశంతో దేవుడు నేను ఒక్కడిని, దేవుడు ఒక్కడే అనేటువంటి మాట, నేను ఒక్కడినే, దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ పదజాలం ఎక్కడైతే ప్రయోగించడం జరిగిందో అక్కడ తండ్రి వస్తాడు, కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను నన్ను ఆయనను ఆరాధించాలి అని చెప్తాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు నన్ను ఆరాధించొద్దు అని చెప్పలేదు. అక్కడ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పాడు కానీ నన్ను ఆరాధించవద్దని చెప్పలే యేసుక్రీస్తు. అక్కడ
దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఆ దేవుడు అనేటువంటి స్థానంలో ఎవరు ఉన్నారు? మత్తయి సువార్త 28:19 ప్రకారంగా తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే ఎవరెవరు వస్తారు? తండ్రి వస్తాడు, కుమారుడు వస్తాడు. ఇంకా పర్టికులర్ గా నొక్కి చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు, ఇంకా నొక్కి చెప్పాలంటే కుమారుడు అయిన దేవుడు, ఇంకా నొక్కి చెప్పాలంటే పరిశుద్ధాత్మైన దేవుడు. ఈ రోజు నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఒక గృహ ప్రవేశం అయింది. ఈ రోజు నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ గృహ ప్రవేశం అయింది. ఈ రోజు వెళ్ళావు, ఈ తారీఖున వెళ్ళావు, కానీ ఎన్ని గంటలకు వెళ్ళావు అంటే ఎన్ని గంటలకు నువ్వు అక్కడ ఓపెనింగ్ చేసావంటే ఏం చెప్పాలి? లేదు ఈ రోజే వెళ్ళాను, ఈ రోజే వెళ్ళాను, నవంబర్ 14 తారీఖున వెళ్ళాను, 2020 సంవత్సరంలో వెళ్ళాను. బాగానే వెళ్ళావు, ఓకే. బట్ ఏ టైంకి వెళ్ళావంటే ఏం చెప్పాలి? ఇప్పుడు పర్టికులర్ గా చెప్పాలంటే దాని గురించి చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు గురించి చెప్పాలంటే క్రీస్తు గురించి చెప్పాలి, తండ్రి గురించి చెప్పాలంటే తండ్రి గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి. దేవుడు అన్నప్పుడు ముగ్గురు వస్తారు, ఒకరి గురించి చెప్పాలంటే ఒకరి గురించే చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇదంతా థియోలాజికల్ లెసన్స్ అంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చెప్తారు ఈ లెసన్స్ అని. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే 3 పాయింట్లు అయితే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా 11 పాయింట్లు ఉన్నాయి. క్రీస్తు యొక్క దేవత్వం అనేటువంటి కోణంలో క్రీస్తు ఇంకా ఏ ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన దేవుడు అనబడటానికి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేవి రాబోయేటువంటి ప్రభు చిత్తమైతే రాబోయేటువంటి దినాల్లో మనము తెలుసుకుంటాము. తెలిసినటువంటి విషయాలే, కాకపోతే మనం నెంబర్ వేసుకుంటున్నాం అంతే. దేవుడి మాటలను మనందరూ ఫలింపజేయగాక. అందరికి వందనాలండి. జాగ్రత్తగా విన్నారు, ఎంతో ఆసక్తితో విన్నారు. అందరికి ప్రత్యేకమైన వందనాలు.